రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వర్ధవెల్లిలో గుట్టపై స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయుని 44వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే దత్త జయంతి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకులు 3 బోట్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పూస రవీందర్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దత్తాత్రేయుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టూరిజం శాఖ నుంచి 2 బోట్లను ఏర్పాటు చేయగా మరో బోటు బండి సంజయ్ ఇవ్వడంతో 3 బోట్లు అందుబాటులో ఉంచగా భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ దత్తాత్రేయును దర్శించుకున్నారు. అనంతరం గుట్టపై వేద పండితులు మొదటి రోజు పలు పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయ గుట్టపై గత 400 ఏళ్ల క్రితం స్వయంగా వెలిశారని 44 సంవత్సరాల నుంచి గుట్టపై దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో గుట్ట జలాశయంలో మునిగి ఉండడంతో కేవలం జయంతి ఉత్సవాలకు గుట్ట పైకి రావడం జరిగిందని అన్నారు. 3 రోజుల పాటు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. కూస రవీందర్ మాట్లాడుతూ దత్తాత్రేయ ఉత్సవాలకు బోట్లను ఏర్పాటు చేయాలని తెలపగానే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టూరిజం శాఖ నుంచి 2 బోట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయనున్నట్లు తెలిపారు. భక్తులు మాట్లాడుతూ బోట్లను ఏర్పాటు చేయడంతో దత్త జయంతి ఉత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయుని దర్శించుకోవడం గొప్ప అనుభూతిగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. गणेशाय नमः, श्री सरस्वती नमः, श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री दत्तात्रेयाय नमः। మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంపై గుట్టపై వెలిసినటువంటి రావుసేన దత్తాత్రేయ స్వామి వారి ఉత్సవాలు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి అనక బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం కాబట్టి 3 రోజులు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు, జన్మదినోత్సవాలు, జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు ఇక్కడ మరి అఖండ దీపారాధన, కలశస్థాపన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మంటప స్థాపన, మంగళ హారతి, స్వామివారికి మధ్యాహ్న హారతి కార్యక్రమం, భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అన్నదాన సౌకర్యాలు కూడా మరి ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మరి ఇక్కడ అభిషేకాలు, స్వామివారు జన్మించిన రోజు రేపు దత్తాత్రేయ స్వామివారు కనుక రేపు విశేషమైనటువంటి అభిషేకాలు మూల విరాటకు స్వామివారికి నిర్వహిస్తారు. అదేవిధంగా సామూహిక సత్యదత్త వ్రతాలు, గురు పూజ, భజనలు, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మరి సోమవారం నాడు కూడా 16వ తేదీ నాడు కూడా అభిషేకాలు, సత్యదత్త వ్రతమును సామూహికంగా విశేషంగా వందలాదిగా ఇక్కడ వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది. గురు పూజ, అన్నదానం, అభిషేకాలు, పూజలు, భజనలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా రేపు రాత్రికి ఈసారి కొత్తగా డోలోత్సవం ఏర్పాటు చేశాం. స్వామివారు జన్మించిన కనుక ఒక ఉయ్యాలలో అలంకరణ చేసి స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాన్ని పెట్టి మరి లాలి పాటల చేత స్వామిని శేరింపజేయడం కూడా జరుగుతూ ఉంది. రేపు ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ 3 రోజులు విశేషంగా ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అశేషమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నమస్కారం అండి, నా పేరు బాలని. బోటింగ్ ఏర్పాటు చేశాక భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బోటింగ్ ద్వారా దర్శనానికి రావడానికి ఇప్పుడు బెటర్ గా ఉంది. చాలా మంది భక్తులు ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. హాయ్ అందరికీ, మేము
గణేష్ నగర్ కరీంనగర్ నుండి వచ్చాము. దత్త జయంతిని పురస్కరించుకొని 3 రోజులు బోటు సౌకర్యం కల్పించినందుకు వచ్చి దత్తాత్రేయుని దర్శించుకుందామని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. బండి సంజయ్ మనందరికీ ఈ చిరకాల వాంఛను తీర్చినందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. బండి సంజయ్తో పాటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా రెండు బోట్లను ఇక్కడ స్పాన్సర్ చేసింది. యాత్రికులందరికీ మంచి సౌకర్యాన్ని ఇచ్చింది. దత్తాత్రేయుని దర్శించుకునే భాగ్యం అందరికీ కలిగింది.